ప్రైజ్ లార్డ్. అంతే కదా, సరిపోతుంది. పిల్లలందరూ కూడా సైలెంట్గా ఉండాలా. ఈరోజు మనం ప్రార్థనతో ఆరంభిస్తాం, ఓకేనా? అందరూ కూడా మోకరించాలా, కళ్ళు మూసుకునండి. పరిశుద్ధుడ జీవన తండ్రి, నమ్మదైన దేవ, కృప కలిగిన మా ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కనికరించిన దేవుడు, కాపాడి భద్రపరిచిన దేవుడు, ఈబిఎస్ 3వ దినమున ప్రభా మరి తండ్రి నీ బిడ్డలతో నాయన మరి తీసుకొచ్చిన విధానం కొరకై స్తోత్రాలు. ఈ లెసన్ మరి తండ్రి చెప్పుచుండగా నాకు కూడా జ్ఞానం అనుగ్రహించుము. నీ దైవికమైన మాటలను నా నోట నుంచి ప్రభా తండ్రి పిల్లలకు క్షేమం కలిగించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఈ రీతిగా నాయన మా ప్రభా పిల్లలు కూడా అల్లరి చేయకుండా చక్కగా వినే చెవులు, గ్రహించే మనస్సు వారికి దయచేయవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాను. తండ్రి నాయన అట్లు మీరు కృప చూపించి బలపరచమని, సహాయం అనుగ్రహించమని, బలహీనునైనా నిష్ప్రయోజనమైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నామని, నీ కృప కలిగిన దయగలిగిన హస్తాలకు నన్ను మమ్మల్ని కూడా అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అలా చేద్దాం పిల్లలందరూ. ఈరోజు ఎన్నో రోజు బీపీఎస్? అబ్బా, 2వ రోజా 3వ రోజా? బాగా గుర్తుపెట్టుకున్నారే. నిన్న ఏం లెసన్ విన్నారు? మరి స్టెఫెన్ ఏం చేసినాడు? రాళ్లతో కొట్టబడినాడు కదా. ఎందుకు కొట్టబడినాడు రాళ్లతో? ఎందుకు కొట్టబడినాడు మరి రాళ్లతో? స్వార్థ చెప్తూ ఉండగా దేవుని కొరకై ఏం చేస్తూ వచ్చినాడంటే రాళ్లతో కొట్టబడుతూ వచ్చినాడు. స్టెఫెన్ చనిపోయినాడా బ్రతికినాడా? ఎవరు చెప్పింది చనిపోయాడని? చనిపోయాడా? నిజంగా చనిపోయాడా? చనిపోయాడా? చూడు ఎంతమంది చనిపోయిన వాళ్ళు చేతి ఎత్తండి. చనిపోయినారు స్టెఫెన్ అన్న వాళ్ళు చేతి ఎత్తండి. మిగతా వాళ్ళందరూ చనిపోలేదా? మిగతా వాళ్ళందరూ చనిపోలే కదా? చూడు చేతులు కరెక్ట్గా ఎత్తాలా. నాకు అట్లా చెప్పదు, ఇట్లా 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 కాదు, కరెక్ట్గా ఎత్తండి చేతులు. స్టెఫెన్ చనిపోయినారా అనే వాళ్ళు చేతులు ఎత్తండి. అయ్యో పాపం, స్టెఫెన్ చనిపోలేదని ఎంతమంది చేతులు ఎత్తకుంటారు? స్టెఫెన్ చనిపోలేదని చేతులు ఎత్తారు కదా. చనిపోయినాడని ఎవరు చేతులు ఎత్తండి. చనిపోయినాడు, స్టెఫెన్ చనిపోయినాడని చేతులు ఎత్తండి ఎవరన్నా. స్టెఫెన్ చనిపోయినాడు అని చేతులు ఎత్తండి ఎవరైనా. 1 2 3 4 5 6 7 10 మంది స్టెఫెన్ చనిపోయినారని విన్నాడు. అంటే మిగతా వాళ్ళందరూ చనిపోలేదని కదా ఒప్పుకున్నారు కదా. ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకున్నారు. అంటే మీరు కథ వినలేదని అర్థం. ఏం లేదు, కథ మీరు వినలే. ఎవరైతే ఈ 15 మంది చేతులు ఎత్తారు చూసారా, వాళ్ళు కరెక్ట్. వాళ్ళు ఎందుకంటే బాగా లెసన్ విన్నారు కాబట్టి స్టెఫెను సువార్త కొరకై చనిపోయినాడు అని డిక్లేర్ చేసుకున్నారు. మీరు చనిపోలేదంటే లెసన్ వినలే, బాగా మాట్లాడతాను అర్థం కదా. కనుక ఈరోజు స్టెఫెన్ చనిపోయినాడు. స్టెఫెన్ ఏమైనాడు? యేసు ప్రభువారి యొక్క సువార్తను చెప్పి చనిపోయినాడు. కనుక ఈ దినమున మన లెసన్ నిన్న కంటత వాక్యం ఎవరు చెప్తారు? నిన్న కంటత వాక్యం ఎవరు నేర్చుకున్నారు చెప్పండి? చేతులు చూపండి. ఒక్కరేనా? ఇద్దరా? అబ్బా, కంటత వాక్యం ఎవరు నేర్చుకోలేదా? చెప్పు. ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. వెరీ గుడ్. చూడండి, ఇంతమందిలో ఒక్క అమ్మాయి నేర్చుకుంది. కనుక కంటత వాక్యం నేర్చుకోవాలా. ఈరోజు మన కంటత వాక్యం ఏంది? కంటత వాక్యం ఏంది ఈరోజు? మన లెసన్ నేమ్ సౌలు పౌలుగా మార్చబడ్డ. సౌలు పౌలుగా మార్చుట. కనుక ఈరోజు కంటత వాక్యం ఏంటంటే ఇర్మియా రాసిన గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనములో ఏమని రాయబడుతుందంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయం ఏంటంట? మంచిది కదా, మంచిదా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. కనుక ఈ దినమున సౌలు మరి వ్యక్తిని గురించి మనం నేర్చుకుంటాం. సౌలు ఏం చేస్తే వస్తా అంటే, సౌలు ఏ పట్టణంలో జన్మించాడండి? తార్సు
పట్టణంలో జన్మిస్తూ వచ్చినాడు. తార్సను పట్టణంలో సౌలు జన్మిస్తూ వచ్చినాడు. మరి ఇతను మరి యూదులందరూ కూడా మరి ఇతను చదువుకుంటా ఉన్నాడు. మరి యూదులందరూ కూడా ఒకటి విషయం ఉంటుంది. యూదులందరూ కూడా ఒక మరి పని నేర్చుకునేవారుగా ఉంటారు. ఏం నేర్చుకునేవారు ఉంటారండి? పని. వాళ్ళందరూ కూడా పని చేసుకునే వాళ్ళు. సౌలు కూడా పడవలు తయారు చేసేవాడు, తర్వాత డేరాలు కుట్టేటువంటి వాడు. ఏం కుట్టేటివాడు అండి? డేరాలు కుట్టేవాడు, పడవలు తయారు చేసేవాడు. ఈ రీతిగా సౌలు మరి తన చిన్ననాటిందే మొదటి దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం రాయబడతా ఉంది కదా, ప్రతి వాడిని సొంత చేతులతో ఏం చేయాలా? పని చేసుకోవాలా. పని చేసుకోవాలా, సోమరిగా ఉండద్దు. మీ ఇంట్లో అందరూ మీ పనులు చేసుకుంటున్నారా? అమ్మ అన్నం పెట్టు, అమ్మ నీళ్ళు తీసుకురా అంటారా? ఏం చేయాలా? మీరు కూడా మీ పనులు ఏం చేయాలా? బాగా చక్కగా చేసుకోవాలా. మీకు మీ చేతనైన పనులన్నీ కూడా మీరు చేసుకోవాలా. కొంతమంది సోమరులుగా ఉంటారు, బద్ధకస్తులుగా ఉంటారు, పని చేసుకోరు. సౌలు అయితే అట్లా లేడు. ఎట్లున్నాడు? పని చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా పని చేస్తూ ఉన్నాడు. మరి యూదుల్లో వీళ్ళందరూ కూడా ఏంటంటే మరి స్కూల్కి వెళ్తూ ఉంటారు. సౌలు కూడా మరి తన చిన్ననాటి నుంచే ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? సమాజ మందిరంలోకి వెళ్తూ ఉన్నాడు. చర్చిలోకి వెళ్ళి అక్కడ మరి సౌలు యొక్క ఉపాధ్యాయుని పేరు ఏమండి? ఏం పేరు? గమనియేలు. ఏం పేరండి? గమనియేలు. సౌలు యొక్క ఉపాధ్యాయుని పేరు ఏం పేరు? గమనియేలు. కనుక ఈ గమనియేలు దగ్గర మరి ఈ యొక్క మరి సౌలు మరి పాదాల చెంత కూర్చొని ఏం చేస్తూ ఉన్నాడండి? ఏం చేస్తూ ఉన్నాడు? నేర్చుకుంటా ఉన్నాడు. దేని గురించి నేర్చుకుంటా ఉన్నాడు? ధర్మశాస్త్రం గురించి నేర్చుకుంటా ఉన్నాడు. ధర్మశాస్త్రం గురించి నేర్చుకుంటా ఉన్నాడు. మరి యేసు ప్రభు ఈ లోకానికి రాకమునుపు మరి రాయబడినటువంటి గ్రంథం అది. ఆ ధర్మశాస్త్రం గురించి నేర్చుకుంటూ చక్కగా మరి గమనియేలు ఎటువంటి వాడండి? చాలా మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు, బహు మరి ప్రజ్ఞాశాలి. కనుక ఇటువంటి గొప్ప వ్యక్తి దగ్గర మరి ఈ యొక్క సౌలు ఏం చేస్తూ ఉన్నాడు? మరి అన్నీ నేర్చుకుంటా ఉన్నాడు. మరి ఈ యొక్క గమనియేలు పాత నిబంధన గ్రంథంలో ఉన్న అన్ని విషయాలు సౌలు చెప్తా వచ్చినాడు. ఏం చేస్తా వచ్చినాడు? సౌలు చెప్తా వచ్చాడు. అయితే ఒక్కటి చెప్పాల, ప్రధానమైనది. ఏం చెప్పలేదండి? యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చడము, ఈ లోకంలో జన్మిస్తాడు, యేసు ప్రభువారు ఈ లోకంలో మన కొరకై ప్రాణం పెడతాడు అనే మాట మాత్రం చెప్పలే. ధర్మశాస్త్రాలు అన్నీ చెప్తూ వచ్చినాడు ఎవరు? గమనియేలు. కానీ సౌలుకు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు, ఆయన మన కొరకై ప్రాణం పెడతాడు, ఆయన తిరిగి లేసి ఇవన్నీ మాటలు ఏమీ చెప్పలే. అందుకే సౌలుకు యేసు ప్రభువారి గురించి ఏమాత్రము తెలియదు, ఏం తెలియదు. అందుకే సౌలుకు యేసు ప్రభువారు దేవుడని, ఆయన గొప్పవాడని సౌలుకు తెలియదు. అయితే సౌలుకు ఏమైందంటే, సౌలుకు మరి యేసు ప్రభువారన్నా, యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తులన్నా, యేసు ప్రభువాన్ని ప్రార్థించే వాళ్ళన్నా సౌలుకి ఏందంట? ఇష్టమే ఉండదు. సౌలు ద్వేషించేవాడు. ఏం చేసేవాడండి? సౌలు ద్వేషించేవాడు. అనేక మంది అనేక రకాలుగా వారిని కొట్టేవాడు, హింసించేవాడు సౌలు. కనుక చూడండి, ఇక్కడ హింసిస్తూ ఉన్నారు. మీరు పటంలో చూస్తూ వచ్చినట్టయితే మరి వీళ్ళందరూ యొక్క సౌలు మరి అందరినీ కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే సౌలు మరి ఆ సైనికులందరినీ కూడా మరి వీళ్ళందరినీ కూడా హింసిస్తూ ఉన్నాడు, వాళ్ళందరినీ ఎంతో బాధిస్తూ ఉన్నాడు. అనేక మందిని సైనికులు పంపించి వాళ్ళందరినీ కూడా చాలా హింసిస్తూ ఉన్నాడు. చూస్తారా? హింసిస్తూ ఉన్నాడు. ఎందుకు సౌలుకు అంత విరోధం అంటే, యేసు ప్రభువారు అంటే ఇష్టం లేదు సౌలుకు. అందుకే యేసు ప్రభువాన్ని ఎవరైనా ప్రార్థించినా, యేసు ప్రభువాన్ని ఎవరైనా దేవుని మందిరానికి వెళ్ళినా వాడిని దూషించేవాడు, వాడిని కొట్టి చెరసాలలో వేయించేవాడు, అనేక రకాలుగా వాడిని బాధ పెట్టేవాడు ఈ సౌలు. మరి సౌలు ఈ విధంగా బాధ పెడుతూ వాడిని హింసిస్తూ ఉండేవాడు. కనుక చాలా గర్వం కలిగినటువంటి వ్యక్తి సౌలు.
చాలా అహంభావం ఉన్నటువంటి వ్యక్తి సౌలు. మరి ఆ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడతాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాయబడుతుంది తెలిసిన? గర్వ హృదయులందరూ ఎవరంట? యెహోవాకు హేయులు అని రాయబడింది. గర్వించిన వాళ్ళందరూ కూడా యెహోవా ఏం చేస్తాడంట? నశింపజేస్తాడంట. ఏం చేస్తాడంట? నశింపజేస్తాడంట. మరి గర్వం ఉందా మనలో ఎవరికైనా? గర్వం ఉంటే ఈరోజే తీసేసుకోవాలా, ఈరోజే తీసివేసుకోవాలి. గర్వం అందరినీ కూడా దేవుడికి వేయాలంట. ఇష్టం లేదు దేవునికి వాళ్ళంటే. గర్వించే వాళ్ళందరూ కూడా నాశనానికి పోతారు. గర్వించే వాళ్ళందరూ కూడా ఎట్లుంటారంటే వారు దేవుని ఇష్టపడరు కనుక వాళ్ళు దేవుని ఎదురు నుండి దూరంగా వెళ్ళిపోతారు. కనుక మరి గర్వం కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క సౌలు. మరి అందుకే దేవుని బిడ్డలన్నా దేవుని వాళ్ళందరూ కూడా సమాజ మందిరాలకు పోయి వాళ్ళందరినీ కొట్టి ఈడ్చుకొని వచ్చాడు. అనేకంగా హింసిస్తూ వచ్చినాడు. అనేకంగా వారిని కొడుతూ వచ్చినాడు. కనుక ఈ రీతిగా సౌలు వాళ్ళందరినీ కూడా హింసిస్తూ ఉన్నాడు. హింసిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ మరి ఈ యొక్క సౌలు మరి ఆ యొక్క మరి సంఘములోకి వెళ్ళి స్త్రీలని లేదు, పురుషులని లేదు, పిల్లలని లేదు, అందరిని ఈడ్చుకొని వచ్చి అందరిని కొట్టి అందరిని దూషించి ఏమన్నాడంట? అందరిని తీసుకొచ్చి చెరసాల్లో వేస్తూ వచ్చినాడు. ఎంత కఠినాత్ముడు తెలుసా సౌలు? మరి సౌలు అంత కఠినమైనటువంటి వాడు జీవిస్తూ వచ్చినాడు. కనుక అనేక సార్లు మనము ఎట్లుంటామంటే కఠినలుగా ఉంటాం. సౌలు కూడా కఠినలుగా ఉన్నాడు. ఎంత కఠినంగా ఉన్నాడంటే దేవుని బిడ్డలంటే సహించరు, దేవుని బిడ్డలంటే ఇష్టంలా, దేవుని బిడ్డలంటే కొడుతూ ఉండేవాడు, దూషించేవాడు. మీ దేవుని దూషించనని వాళ్ళందరినీ కూడా ఏం చేస్తూ వచ్చారంటే ప్రేరేపించేవాడు. కనుక దేవుని దూషించే వాళ్ళు ఎట్లుంటారండి? నిర్మాకాండం 27వ వచనం రాయబడుతుంది కదా. ఏమని రాయబడతా ఉంది? ఏమని రాయబడుతుందండి? నిర్మాకాండం 27వ వచనంలో యెహోవా నామమును దూషించే వాళ్ళు ఏంటంటే నశించిపోతారంట. వాళ్ళు ఎంతో భయంకరమైన పరిస్థితిలో వెళ్తారు. వాళ్ళకు క్షమాపణ లేదు. అటువంటిగా సౌలు మరి వారిని ప్రేరేపించి దేవుణ్ణి తిట్టమని, దేవుణ్ణి దూషించమని రకరకాలుగా వాళ్ళని ఏం చేస్తా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. వాళ్ళందరినీ అలాగ చేస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని తిట్టారో వాళ్ళు కొడతా ఉన్నాడు. రకరకాలు చేస్తూ దూషిస్తూ వచ్చినాడు. మరి సౌలు లాంటి వాళ్ళు ఉంటే మనం కూడా ఎట్లుంటాము? మన ఇంటికి వచ్చానుకో సౌలు, నువ్వు దేవుడిని నమ్ముకుంటే నేను ఏం చేస్తా? చంపేస్తాను అన్నాడు అనుకో, నమ్ముకుంటావా? నమ్ముకుంటావా? భయపడతాం, భయాప్రాంతులు అయిపోతాం. అమ్మో నాకు వద్దు నాయన అంటారా? అనద్దు. ఏమనాలా? దేవుని నన్ను రక్షించినాడు, దేవుడు నా కోసం ప్రాణం పెట్టినాడు, నన్ను ఆయన రక్షిస్తాడు కాబట్టి నేను దేవుని విడిచిపెట్టనని చెప్పాలా. చిన్నపిల్లలప్పుడు ఏం చేయాలా? ఎప్పుడైనా మీ సార్ కానీ మీ టీచర్ కానీ యేసు ప్రభువుని నమ్ముకున్నావనుకో నిన్నేం చేస్తా, గోడ కూర్చి చేపిస్తా అంటే ఇచ్చిపెడతారా? ఇచ్చిపెడతారా అండి? ఇచ్చిపెడతారా? ఎంతమంది ఇచ్చిపెట్టారు? చేయొద్దండి. ఇచ్చిపెట్టే వాళ్ళు చేయొద్దండి. ఈడేమని చెప్తారా? ఆడికి పోతే తెలుస్తుంది. స్కూల్లో పోతే అరే గోడకు ఎవరైనా యేసు ప్రభు బైబిల్ పట్టుకొని వస్తే మీరు క్లాసులకు రానినంటే పోతారా బైబిల్ పట్టుకొని? కనుక భయం, అట్లా భయపడాల్సిన అవసరం లే. దేవుడిని నమ్ముకున్నా, నా దేవుడి కొరకు నేను జీవిస్తాను అంతే. నా దేవుడిని, నా యేసు ప్రభు గొప్పవాడు అని చెప్పేవారుగా ఉండాలి. సౌలు వాళ్ళు వచ్చినా, సౌలు లాంటి వాళ్ళు వచ్చినా, ఎంత పెద్ద వాళ్ళు వచ్చినా కూడా మనం దేవుని విడిచిపెట్టకూడదు. దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. కనుక అలాగా ఆ సౌలు వాళ్ళందరినీ హింసిస్తూ ఉన్నాడు, బాధిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా హింసిస్తూ ఉన్నాడు. ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో కూడా వెళ్ళాలని ఏమైనాడు? ఆశ కలిగి పోతూ ఉన్నాడు. ఒక తాకీదుని తీసుకొని వచ్చినాడు, ఒక పత్రికను తీసుకొని వచ్చినాడు. ఏమని? ఆ ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి దమస్కు ప్రాంతంలో, ఏ ప్రాంతంలో ఉండేవారిని? దమస్కు ప్రాంతంలో ఉండేవారిని కూడా నేను హింసిస్తాను, వారిని బందీలుగా తీసుకొని యెరూషలేము తీసుకొని వస్తాను. మరి నాకు పర్మిషన్ ఏమి ఇవ్వాలా? నాకు పర్మిషన్ వాళ్ళు కూడా తీసుకొని వచ్చి ఈ యొక్క చెరసాల వేస్తానని ప్రధాన యాజకుని దగ్గర పోయి ఏం చేసినాడు? ఒక తాకీదుని తీసుకున్నాడు. ఒక తాకీదుని తీసుకొని బయలుదేరుతూ వచ్చినాడు. ఎక్కడ బయలుదేరుతూ వచ్చినాడు? ఎక్కడికి బయలుదేరి వచ్చినాడు? దమస్కు ప్రాంతంలోకి. చెప్పండి అందరూ, ఏ ప్రాంతం పోతా ఉన్నాడు ఇప్పుడు సౌలు? దమస్కు ప్రాంతానికి పోతాడు. ఎందుకు పోతా ఉన్నాడు? క్రైస్తవులు అనబడే వారిని హింసించడానికి, క్రైస్తవులు అనేవాడి వారిని కొట్టడానికి, క్రైస్తవులు అనే వారిని బంధించి యెరూషలేముకి తీసుకొని రావడానికి పోతా ఉన్నాడు. ఎక్కడ పోతా ఉన్నాడు? దమస్కు ప్రాంతం. ఎందుకు పోతా ఉన్నాడు?
క్రైస్తవులను ఎవరైతే దేవుని నమ్ముకున్నారో, ఎవరైతే దేవుని ప్రార్థిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని కొరకే ప్రయాసపడతా ఉన్నారో, ఎవరికైతే దేవుని కొరకే స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారో వారందరిని ఏం చేయాలంట? కొట్టి తీసుకొచ్చి చెరసాల్లో వేయాలని డిసైడ్ అయ్యి బయలుదేరుతా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి? సౌలు ఏం చేస్తూ ఉన్నాడు? బయలుదేరుతా ఉన్నాడు. ఎక్కడికి బయలుదేరుతా ఉన్నాడు? మరి యెరూషలేము నుండి మరి దమస్కు ప్రాంతానికి బయలుదేరుతా వచ్చినాడు. ఈ విధంగా వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క మార్గ మధ్యంలో మరి దమస్కులకు యెరూషలేములకు ఎంత దూరం ఉంటుందండి? 133 మైళ్ళ దూరం ఉంటుంది. అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 133 మైళ్ళ దూరం ఉంటుంది. అక్కడ దమస్కులకు పోవాలని వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఏం కనపరిచిందండి? మరి గొప్ప వెలుగును, ఆకాశం నుండి గొప్ప వెలుగు వచ్చింది. ఆకాశం నుండి ఏమొచ్చిందండి? గొప్ప వెలుగు వచ్చింది. ఆకాశం నుండి గొప్ప వెలుగు వచ్చింది. ఆ వెలుగును చూసినప్పుడు అతడు ఆకాశం నుండి ఏమొచ్చిందండి? గొప్ప వెలుగు వచ్చింది. అతనితో పాటు కొంతమంది సైనికులు కూడా అక్కడ ఉన్నట్టు మనం చూస్తూ వస్తాం. ఎంత గొప్ప వెలుగు అంటే మన మధ్యకాలంలో వెలుగు ఉంటుంది కదా, అంతకంటే ఎక్కువ వెలుగు ఆకాశం నుండి వెలుగు కనపరిచింది. ఆ వెలుగు కనిపిస్తేనే సౌలు ఒక మాట వింటూ వచ్చినాడు. అక్కడి నుంచి ఏ మాట వింటూ వచ్చినాడు? సౌలా సౌలా, నువ్వెందుకు నన్ను హింసించుచున్నావు అనే మాట, ఆ స్వరం వినబడతా ఉంది ఆ వెలుగులో నుంచి. అప్పుడు సౌలుకు అర్థం కాల. ఆ యొక్క వెలుగు తేజస్సుగా ఉంది, ఆ వెలుగు చాలా గొప్పదిగా ఉంది కనుక సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అంటే, అప్పుడు సౌలు మెల్లగా లేచేమంటానంటే, ఎవరు ప్రభువా నువ్వు? ఎవరు? నేనెందుకు నేను హింసిస్తా ఉన్నాను అంటా ఉన్నాడు. ఎవరు? సౌలు. అంటే దేవుడు అంటా ఉన్నాడు, నా పిల్లలైన వారిని నువ్వు హింసిస్తూ ఉన్నావు కదా, నా పిల్లల వారిని హింసిస్తూ ఉన్నావు కదా, వారు నాకు మొరపెడుతూ వచ్చినారు కనుక వారు యేసు ప్రభువును నమ్ముకున్నారు, యేసు ప్రభువును సొంత రక్షణగా అంగీకరిస్తూ వచ్చినారు, వారి హృదయంలో చేర్చుకున్నారు కనుక వారిని హింసిస్తే నన్ను హింసించినట్టే, నన్ను బాధ పెట్టినట్టే అని మరి దేవుడు సౌలుతో చెప్తా ఉన్నాడు. అప్పటి వరకు కూడా సౌలు ఏమనుకున్నాడంటే ఏమనుకుంటూ వచ్చానంటే, సౌలు క్రైస్తవులు అన్నవాడు వారిని హింసిస్తూ వచ్చినప్పుడల్లా నేను మంచి పని చేస్తూ ఉన్నా. ఏం పని చేస్తూ ఉన్నా? నేను మంచి కార్యం చేస్తూ ఉన్నా. వీళ్ళని హింసించడం ఏంటంట? మంచి కార్యం అంట. ఎవరికి? సౌలుకు మంచి కార్యం అంట. దేవుని బిడ్డలు హింసించడము, దేవుని బిడ్డలు కొట్టడము మనం కదా. కానీ సౌలు ఏమనుకుంటా ఉన్నాడంటే, ఇది మంచి కార్యము, అబ్బా నేను ఎంత మంచి పని చేస్తానో అనుకునేవాడంట. కానీ ఎప్పుడైతే దేవుని దర్శనము చూస్తూ వచ్చినాడో, దేవుని స్వరము వింటూ వచ్చినాడో, సౌలు ఏమైపోయింది? భయం కలుగుతూ వచ్చింది, సౌల్లో వణుకు పుడతా వచ్చింది, సౌల్లో ఒక రకమైన భయం కలిగి అంటా ఉన్నాడు. ఆ సౌలు ఏమంటా ఉన్నాడంటే, అయ్యో నేనేం చేస్తా ఉన్నా? ఈ క్రైస్తవులు అనబడే వాడిని హింసిస్తూ ఉన్నానే, ఈ క్రైస్తవులు అనబడే వాడిని కొడుతూ ఉన్నానే, వీని దూషిస్తూ ఉన్నానే, వీని చెరసాల వేయిస్తూ ఉన్నానే, నేను ఎంత తప్పు చేస్తూ వచ్చినాను, నేను ఎంత పాపము చేస్తూ వచ్చినానని లోపల బాధపడి అంటా ఉన్నాడు. సౌలు అంటా ఉన్నాడు, అయ్యా ప్రభువా ఇప్పుడు నేనేం చేయాలా? దేవునితో అంటాడు, అయితే నేను ఇప్పుడు తప్పు చేసినాను, ఇప్పుడు నేను చేయాలా? అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు లేచి ఆ పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఉండు, నీకేం చేయాలో నేను చెప్తా, నేను ఏ విధంగా నడుచుకోవాలో నేను చెప్తా అని దేవుడు సౌలుతో చెప్తా వచ్చినాడు. సౌలు ఆ పక్కనే ఉన్న దమస్కు ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ 3 దినాలు మరి సౌలు ఎప్పుడైతే దర్శనం చూసి తిరిగి లేస్తూ వచ్చినాడో, ఆ సౌలుకి ఏం కనపరాలా? కళ్ళు కనపరాలా? ఏం కనపరాలండి? కళ్ళు కనపరాలా? అయ్యో నా చూపు పోయిందే అని బాధపడతా ఉన్నాడు. లేచి వాళ్ళతో ఉండే సైనికులు తీసుకుపోయి ఆ దమస్కు ప్రాంతంలో ఉంచుతూ వచ్చినారు. 3 దినాలు అన్నపానములు లేవు, 3 దినాలు మరి బాధతో దుఃఖంతో ఉన్నాడు సౌలు. మరి సౌలు బాధతో దుఃఖంతో ఉన్నప్పుడు
మరి అతని దగ్గరికి ఒక మరి ఒక ఒక విశ్వాసిని దేవుడు పంపిస్తూ వచ్చినాడు. ఆయన పేరు ఏం పేరు? అననీయ. ఏం పేరు ఆయన పేరు? అననీయ. కనుక ఈ అననీయ దేవునికి భయభక్తులు గలవాడుగా ఉండి ఈ దేవునికి మరి ఎంతో విధేయులైన వాడై ఉన్నాడు ఈ అననీయ. అననీయ ఎవరున్నా అండి? దేవునికి విధేయులైన వాడై ఉన్నాడు. దేవుని మాటను గైకొనేవాడుగా ఉన్నాడు. దేవుడు తనతో ఏదైతే చెప్తాడో అది చేసేవాడుగా, దేవుని నీతిని నెరవేర్చేవాడుగా ఉన్నాడు ఈ యొక్క అననీయ. మరి అటువంటి అననీయతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. అననీయ, నువ్వు లేచి ఎట్లండాలా? తిన్నని దనబడిన వీధికి, ఏమది? తిన్నని దనబడిన వీధికి వెళ్ళి అక్కడ యూదా ఇంట తార్సువాడైన సౌలు ఉంటాడు. అతను పోయి ప్రార్థన చేయి, అతను దర్శించు, అతనితో మాట్లాడు అని అననీయకు దేవుడు చెప్తూ వచ్చినాడు. అప్పుడు అననీయ అనుకున్నాడు, ఏమనుకున్నాడు? అమ్మా, ఈ సౌలు ఎటువంటి వాడు? చాలా భయంకరమైన వ్యక్తి కదా. చూసినాం కదా మనము. క్రైస్తవులందరినీ కూడా ఎంతో హింసించేవాడు, ఎంతో కొట్టేవాడు, క్రైస్తవులను చాలా హింసించేవాడుగా ఉన్నాడు. అనేక రకాలుగా వాడిని బాధ పెట్టేవాడు. ఇటువంటి వాడిని ఎట్లయిన దగ్గరికి నేను పోవాలా? ఇప్పుడు యేసు ప్రభువాన్ని నమ్ముకోవద్దని చెరసాల వేస్తూ ఉన్నాడే, వాళ్ళందరినీ బంధించి దూషిస్తూ ఉన్నాడే, కొడతా ఉన్నాడే. ఇప్పుడు నేను పోతే ఏం చేస్తాడు? నన్ను కూడా ముద్దు పెట్టుకుంటాడా? ఏం చేస్తాడు? చంపేస్తాడు నన్ను. అమ్మో, నేను ఆడబోతాను ఆయన, నేను పోను. ఆ సౌలు చాలా కఠినాత్ముడు, చాలా గర్వాంధుడు, చాలా భయంకరుడు, చాలా క్రూరుడు, నన్ను చంపేస్తాడు, నేనైతే పోతాను ఆ యొక్క అననీయ అంటూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు సౌలు మారినాడు. సౌలు ఇప్పుడు చక్కగా దేవునిలో ఉన్నాడని చెప్తా ఉన్నప్పుడు కూడా అననీయకు భయమవుతా ఉంది. ఏమవుతుంది? అననీయకు భయమవుతా ఉంది. అయ్యో, నేను పోవాలా వద్దా? నేను పోతే చంపుతాడేమో. ఏంది ప్రభువా నువ్వు చెప్పేది? సౌలు ఎంతోమంది హింసించినాడు, యెరూషలేములో అనేక మందిని చంపిస్తూ వచ్చినాడు, చెరసాల వేస్తూ వచ్చినాడు. ఈ ప్రాంతానికి, దమస్కు ప్రాంతానికి కూడా అనేక మందిని చంపాలని, అనేక మందిని ఆ చెరసాల వేయించాలని వచ్చినాడు. ఈయన ఇటువంటి వాడు మారినాడు, నేను నమ్మాలా అని నమ్మలా. దేవుడు చెప్తే అననీయ నమ్మలా. అయితే మరి దేవుడు చెప్తా వచ్చినాడు. అననీయకు ఒక లక్షణం ఉంది, ఏం తెలిసిన? దేవుడు చెప్పిన మాటకు ఏం చేస్తాడు? విధేయుడై. సరే, దేవుడు చెప్పిన మాటకు విధేయుడై ఆ తిన్నని నిలబడిన ఆ యొక్క వీధిలోకి వెళ్ళి తార్సువాడైన మరి ఆ యొక్క సౌలు ఆ యొక్క యూదా వారి ఇంట ఉన్నటువంటి సౌలు దగ్గరికి పోయి ఆయన మీద చేతులుంచి సహోదరుడా అంటా ఉన్నాడు. ఏమన్నా అన్నాడు? సహోదరుడా. ఇప్పుడు ఏమైపోయాడు? సౌలు సహోదరుడు అయిపోయినాడు. ఎందుకు? ఎప్పుడైతే దేవుడు దర్శించినాడో, ఎప్పుడైతే ఆ వెలుగులో ప్రకాశించి ఆయన దేవుడు సౌలుతో మాట్లాడుతూ వచ్చినాడో, అప్పుడు సౌలు మారు మనసు పొందినాడు, దేవుని సొంత రక్షకుని అంగీకరించినాడు. అప్పుడు యేసు ప్రభు దేవుని కుమారుడు కాడని మరి ప్రకటించే వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, యేసు ప్రభువే దేవుని కుమారుడు యేసు ప్రభు వారు ఆయనే నిజమైన దేవుడు, ఆయనే గొప్ప దేవుడు అని ప్రకటిస్తూ ఉన్నాడు. కాబట్టి అట్ల దిశలో ఆయన వచ్చి ఆ యొక్క అననీయ వచ్చి అతని చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క గుడ్డితనం అంతా కూడా పోయి కళ్ళ నుంచి పొరల వంటి రాలిపోయి చూపు పొందుతూ వచ్చినాడు, నెమ్మది పొందుతూ వచ్చినాడు. ఇప్పుడు సహోదరుడా అంటా ఉన్నాడు. ఇప్పుడు అననీయకు సౌలు ఏమైపోయినాడు? సహోదరుడు అయిపోయినాడు. ఇప్పుడు రక్షించబడి మనందరికీ దేవుడు మనమంతా ఇప్పుడు ఎవరు? సహోదరులం. ఎందుకు? యేసుప్రభు రక్తంలో ఎప్పుడైతే మనం అందరం కడగబడతామో, యేసుప్రభు రక్తంలో మనం ఎప్పుడైతే మన పాపములు కడుక్కుంటామో అప్పుడు మనందరం కూడా పరిశుద్ధముగా చేయబడతాము, నీతిమంతులుగా మార్చబడతాము, మన సహోదరులని పిలువబడతాము. కనుక ఇప్పుడు సహోదరుడు అయిపోయినాడు. సహోదరుడా అన్నాడు. ఎవరు? అననీయ సౌలు ఏమంటా ఉన్నాడు? సహోదరుడా అంటా ఉన్నాడు. ఈ రీతిగా యేసు ప్రభువారిని సౌలు సొంత రక్షకునిగా అంగీకరిస్తూ వచ్చినాడు. కనుక ఈ మార్గమందు మరి సౌలు
ఉన్నవారిని హింసిస్తూ వచ్చాడు ఒకప్పుడు. ఏ మార్గమును? యేసుప్రభు వారి మార్గములో ఎవరైతే ఉన్నారో వారిని హింసించేటువంటి వాడు ఇప్పుడు ఏమిస్తా ఉన్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. వారి స్వార్థ దమస్కు ప్రాంతానికి ఎందుకు వచ్చాడండి? వాళ్ళందరినీ చెరసాలలో బంధించాలని, వాళ్ళందరినీ చెరసాలలో వేయించాలని, నశింపజేయాలని వచ్చినాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? సౌలు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఏం చేస్తా అండి? సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటిస్తా దమస్కులోకి పోయి యేసే క్రీస్తు, ఆయనే దేవుని కుమారుడు, ఆయన విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన నమ్మకం ఉంచినట్లయితే మీరు ఏం చేయబడతారు? రక్షించబడతారు అని సువార్త చెప్తా ఉంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ వచ్చాడు. ఈయన సౌలే కదా? ఆ దమస్కు ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ కూడా అంటూ ఉన్నారు, ఈయన సౌలే కదా, ఈయన మరి యెరూషలేములో క్రైస్తవులు అనేవాడు వారిని హింసిస్తూ వచ్చినాడే, యెరూషలేములో క్రైస్తవులు అనేవాడు వారిని ఎంతో కఠినంగా శిక్షిస్తూ వచ్చినాడే, ఇక్కడికి ప్రధాన యాజకుల చేత తాకీదు రాయించుకొని మమ్మల్ని నశింపజేయాలని, మమ్మల్ని చంపాలని వచ్చినవాడు ఈ మాటలు ఎందుకు పలుకుతా ఉన్నాడు? సౌలు మారిపోయాడు కదా. సౌలు ఇప్పుడు ఏమైనాడు? ఎవరి బిడ్డ? సౌలు దేవుని బిడ్డ అయిపోయినాడు. అందుకే ఇప్పుడు చంపడు. ఇప్పుడు వారిని ఏమి కూడా అనలా. సువార్త ప్రేమతో ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టినాడు, తిరిగి లేచినాడు, ఆయన మన కొరకే ప్రాణం పెట్టాడని ఆ దమస్కులో ఉండే ప్రాంత ప్రజలందరికీ కూడా సువార్త ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు నమ్మలేకపోతూ వచ్చినారు. అయితే ఇప్పుడు ఏమనుకున్నారంటే, సౌలు దమస్కు ప్రాంతంలో ఉండే చంపడానికి వస్తే ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ సౌలు చంపాలరా అనుకున్నారు. దమస్కులో ఉండే వాళ్ళంతా ఏమనుకున్నారు? సౌలు చంపాలనుకున్నారు. ఎందుకు చంపాలనుకున్నారు చెప్పండి? ఎందుకు చంపాలనుకున్నారు? యేసు ప్రభు అంటే ఆ దమస్కు ప్రాంతంలో ఉండే వారికి ఇష్టంలా. అయితే ఈయన ఏం చేయాలా? చంపాలా. యేసు ప్రభుని ప్రకటిస్తూ ఉన్నాడు. మరి స్టెఫెన్ కూడా చంపారు కదా అప్పుడు. ఇప్పుడు ఏమనుకున్నారు? సౌలు కూడా మరి చంపాలా. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, యేసు ప్రభుని చెప్తా ఉన్నాడు అని దమస్కులో ఉండే వాళ్ళంతా పొంచి చూస్తూ ఉన్నారు. దమస్కులో ఉండే వాళ్ళంతా కూడా పొంచి ఎప్పుడెప్పుడు చంపాలా అని మరి చూస్తూ ఉంటున్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా మరి ఆ యొక్క దమస్కు ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా చంపాలని చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఆ యొక్క దమస్కు ప్రాంతంలో ఉండే ఆ యొక్క ప్రాంతం నుంచి బయటికి ద్వారం దగ్గర వస్తాడు కదా. అప్పుడు ఎట్లుండదంటే పట్టణాలంతటి కూడా చుట్టూ గోడలు ఉంటాయి, పెద్ద పెద్ద గోడలు. ఇప్పుడు మన మందిరానికి ఎట్లా గోడలు ఉన్నాయి? నువ్వు ఎక్కడ పోవాలన్నా కూడా సాంచలేదు, నువ్వు ఇక్కడి నుంచే పోవాలా కదా. ఎక్కడి నుంచి పోతారా? బయట నుంచి ఎక్కడ పోతారా? ఈ ద్వారం నుంచే పోవాలా. అందుకే వాళ్ళు దమస్కులో ఉండే ప్రజలంతా చూస్తూ ఉన్నారు, ఏమనంటే ఎట్లయినా సౌలు ఈ ద్వారం నుంచి బయటకు వస్తాడు, ఈయన్నే చంపాలని కాసుకొని కూర్చోన్నారు. ఏమన్నాడు? కాసుకొని కూర్చోన్నారు. ఎప్పుడెప్పుడు ద్వారం దగ్గరికి వస్తాడా సౌలు చంపేద్దామా అని. అప్పుడు అక్కడున్న సహోదరులు, ఇప్పుడు సౌలు ఏమైపోయినాడంటే సహోదరుడిగా అయినాడు కదా. అక్కడున్న సహోదరులు అయ్యో సౌలు చంపేస్తారా అని వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఆ గోడ మించి ఒక గంపలో సౌలును కూర్చోబెట్టి మరి ఆ కిందికి దించుతూ ఉన్నారు. ఇక్కడ గంపలో తీసేసినారు. అరే ఇక్కడ నుంచి సౌలును గోడ నుంచి కిందికి దిగి దించడానికి ఈయన చేతులు పట్టుకుంటా ఉన్నాడు, దించుతూ ఉన్నాడు. ఇక్కడ మరి సౌలు కిందికి దిగి వెళ్ళిపోతా ఉన్నాడు. గోడ నుంచి కిందికి దిగి దేవుడు ఎంత చక్కగా కాపాడినాడు చూడు సౌలును. మరి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినాడు కనుక సౌలును అక్కడి నుంచి కిందికి దించి, గోడ నుంచి కిందికి దించి ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి పోవాలంటే ద్వారం ఎక్కడుంది? బయట ఎక్కడి నుంచి పోవాలంటే అక్కడ కిటికీ తీసి అక్కడి నుంచి గోడ నుంచి కింది దింపి వెళ్ళిపోవచ్చు. అట్లాగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దమస్కు ప్రాంతాల గోడ నుంచి మరి రాత్రి వేళ ఆ యొక్క మరి సౌలును గంపలో పెట్టి కింది దించేసి పంపించేస్తారు. చూడండి దేవుడు ఎంత చక్కగా సౌలును కాపాడుతూ వచ్చినాడో. ఎందుకు? దేవుని బిడ్డ అయినాడు. ఇప్పుడు దేవుడు తన బిడ్డలకు ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత సమస్య వచ్చినా కాపాడా? ఎంతమంది కాపాడినాడు? ఇప్పుడు చేతులు ఎత్తండి. ఇక్కడ మిమ్మల్ని ఎప్పుడైనా యేసు ప్రభు కాపాడినాడా? సైకిల్ మించినో ఇంకో మించో కింద పడినప్పుడు కాపాడాడా? కాపాడుతాడు. మన దేవుడు గొప్పవాడు కనుక సౌలు కూడా అట్లా చక్కగా వారి కంటపడకుండా కాపాడుతూ వచ్చినాడు. కనుక సౌలు ఇప్పుడు ఆయన దేవుని బిడ్డగా అయితే వచ్చినాడు. ఏమైతే వచ్చినాడండి? దేవుని బిడ్డగా అయితే వచ్చినాడు. అనేక సార్లు మనం ఆ యొక్క పూర్వం ఎవరు ఈ యొక్క సౌలు?
ఒకటో తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనంలో పూర్వము దూషకుడను హింసకుడను హానికడై ఉన్నాను, ఇప్పుడైతే దేవుని నమ్మకస్తునిగా, దేవునికి పరిచయం చేయటకు నమ్మకస్తునిగా చేయబడుతూ వచ్చినాడు. ఆయన కృతజ్ఞుడైనటువంటి వాడుగా ఉన్నాడు. కనుక సౌలు ఇప్పుడు ఏమవుతాడు? పౌలుగా మార్చబడుతూ వచ్చినాడు. హింసించేవాడు, అనేకంగా దూషించేవాడు ఇప్పుడు దేవుని బిడ్డగా, ఈ దేవుని బిడ్డలు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక్కడ నీవు నేను కూడా మరి ఎట్లా ఉన్నాం? మనము దేవుని ఎరగని వారమే కదా మనం కూడా. ఇప్పుడు నువ్వు కూడా సౌలులాగా కఠినస్తులుగా ఉన్నప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఎవరైతే దేవుని నమ్మలేదో, కఠినంగా ఉంటారో వాళ్ళు మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నేను పాపిని, నేను కూడా నేను దేవుని నమ్మకుండా విశ్వసించకుండా తిరుగుతూ వచ్చిన, ప్రభువా నా పాపము రక్తంతో కడుగునానా అని అడిగితే నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. నీకు మంచి హృదయం ఇస్తాడు. నీకు మంచి దేవుని సహోదరుడిగా మరి మందిరంలో అందరితో కలిసి ఉండవచ్చు. రక్షణ ఆనందం నీకు ఇస్తా వచ్చాడు. కనుక ఇటువంటి క్రూరమైనటువంటి సౌలు పౌలుగా మార్చబడినాడు. నిన్ను కూడా దేవుడు మారుస్తాడు. నీకు కూడా మంచి సంతోషము సమాధానమును ఇస్తాడు. కనుక ఇటు సంతోష సమాధానం కావాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, ప్రభుని అడగాల. అప్పుడు నీకు హృదయంలో సంతోష సమాధానం దేవుడు ఇస్తాడు, రక్షణ ఆనందం ఇస్తాడు, పరిశుద్ధ సన్నిధిని నీకు ఇస్తాడు. ఇటు సంతోషము, ఇటు సమాధానం నీకు కావాలంటే ప్రభువు యేసుక్రీస్తు రక్తాలు కడుక్కో, ఆయనకు నెమ్మది సంతోషం ఇస్తాడు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? మీరు మారు మనసు పొందాలా. కడత వాక్యం తెలుసు కదా, ఇర్మీయా రాసిన గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనము, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. బాగా గుర్తుపెట్టుకుని అందరు పలకండి, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగల వాడెవడు? ఇర్మీయా రాసిన గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. ప్రార్థన చేస్తాం కూర్చొని. పరిశుద్ధుడా, జీవుల తండ్రి, నమ్మదైన దేవ, కృపగలిగిన మా ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కనికరించి కాపాడి నడిపిస్తూ వచ్చిన దేవుడానికి స్తోత్రములు ప్రభువా. మరి తండ్రి, ఈ రీతిగా నీ బిడ్డలు మరి సౌలు పౌలుగా మార్చబడ్డ మరి తండ్రి స్టోరీ విన్నారు ప్రభువా. వారి హృదయంలో వాక్యమును భద్రపరచుము. వారి హృదయంలో నాయనా ఈ వాక్యాన్ని సాతాను ఎత్తుకొని పోకుండా మంచి నేల పని విత్తనం వల్ల 100 ఫలించడానికి నీ కృపను అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. అటు నీ కృపను మేము కనపరుస్తారని విశ్వాస కలిగిన వైపు చూస్తూ వారి హృదయంలో ఈ వాక్యాన్ని భద్రపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.